మంగళగిరి జీడీసీసీ అడ్మినిస్ట్రేషన్ ముందు కురకల సొసైటీ బాధితులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మోసానికి పాల్పడ్డ కురగల్లు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సీఈఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. కురగల్లులోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం రైతులకు పంట రుణాలు ఇస్తుంటుంది. అలాగే రైతులు వడ్డీ వస్తుందన్న ఆశతో తమ దగ్గరున్న డబ్బును సొసైటీలో డిపాజిట్ చేస్తుంటారు. గ్రామంలోని డ్వాక్రా సంఘాలకు ఈ సొసైటీ రుణాలిస్తుంటుంది. గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు అనుబంధంగా పనిచేస్తుంది. ఏపీ రాజధాని ప్రాంతంలో కురగల్లు గ్రామం ఉంది. ఇక్కడి రైతుల భూములను ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ కింద రాజధాని కోసం సేకరించింది. భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం తిరిగి ప్లాట్లిచ్చింది. ఆ ప్లాట్లను అమ్మగా వచ్చిన డబ్బును కురగల్లు సహకార సొసైటీలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఒక్కో రైతు 10 లక్షల నుంచి 50 లక్షల వరకు డిపాజిట్ చేశారు. మంగళగిరి జీడీసీసీ అడ్మినిస్ట్రేషన్ ముందు కురకలు సొసైటీ బాధితులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామారావు అంచడానికి సిద్ధంగా ఉన్నారు. లైవ్ లో రామారావు. ప్రియా, ఏదైతే మంగళగిరి మండలం కొరగల్లు సొసైటీకి సంబంధించినటువంటి సీఈఓ రమేష్ బాబు రైతుల్ని నిండా ముంచేశారు. నకిలీ బాండ్లు ఇచ్చి దాదాపు 9 కోట్ల రూపాయల వరకు కూడా రైతుల వద్ద నుంచి డిపాజిట్లు సేకరించారు. అయితే ఈ డిపాజిట్లు సేకరించిన తర్వాత సొసైటీకి సంబంధించి ఇచ్చినటువంటి బాండ్లు ఏదైతే ఉన్నాయో అవి ఒరిజినల్ అని కూడా రైతులు భావించారు. కానీ తర్వాత 2 రోజుల క్రితం చూసుకున్నట్లయితే అవన్నీ నకిలీ బాండ్లుగా తేలింది. అధికారులను అడిగినప్పటికీ కూడా కనీసం స్పందించకపోవడంతో రైతులందరూ కూడా ఏదైతే సొసైటీలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినటువంటి రైతులందరూ కూడా ఏదైతే మంగళగిరి జీడీసీసీ బ్యాంక్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ వద్దకు వచ్చారో ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. వీళ్ళందరూ కూడా సొసైటీలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినటువంటి రైతులే. వీళ్ళందరూ కూడా తమ పొలాలు ఏదైతే రాజధానికి పూలింగ్ కి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వచ్చిన ప్లాట్లన్నీ అమ్ముకొని తమ జీవనాధారం, తమ భవిష్యత్తు అవసరాల కోసం కూడా సొసైటీలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినటువంటి పరిస్థితి. ఒక్కొక్కళ్ళు దాదాపు 10 లక్షల నుంచి 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు ఇలాగ అందరూ కూడా కంప్లీట్ గా, ఎందుకంటే వాళ్ళు భూములు ఇచ్చిన తర్వాత వచ్చినటువంటి ప్లాట్లు అమ్ముకొని కుటుంబాలన్నీ వాటాలు పంచుకున్నాయి. ఆ డబ్బులన్నీ కూడా పెద్దోళ్ళు అయితే వాళ్ళు బ్యాంకులో ఏదైతే సొసైటీలో వేసుకోవడం జరిగింది. ఇప్పుడు చూసినట్లయితే ఇవన్నీ కూడా నకిలీ బాండ్లను తేలటంతో వాళ్ళందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. అధికారులు ఎవరు స్పందించకపోవడంతో ఇప్పుడు మంగళగిరి జీడీసీసీ బ్యాంక్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ వద్ద ఆందోళనకు దిగారు. ప్రస్తుతం వాళ్ళందరూ ఉన్నారు. చెప్పండి, మీరు ఎంత ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు? ఇక్కడ అధికారులు అడిగితే ఏం చెప్తున్నారు? అధికారులు అయితే కనుక మీరు చేసిన డిపాజిట్లు మా బ్రాంచ్ లో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, ఈ అమౌంట్స్ కి మాకు ఎటువంటి సంబంధం లేదు, మీరు ఇవన్నీ మీ దగ్గర ఉన్నటువంటి బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఫేక్ బాండ్స్, వీటికి మేము బాధ్యత వహించమని చెప్పేసి వీళ్ళు చాలా బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారు. మేము వీరందరినీ ఒకటే క్వశ్చన్ చేస్తున్నాము, మీరు ఈ రమేష్ బాబు అనే అతన్ని సస్పెండ్ చేశాను, అతనికి మాకు ఎటువంటి సంబంధం లేదో మీరు మెన్షన్ చేస్తా ఉన్నారు. మీరు సస్పెండ్ చేసిన వ్యక్తిని మీరు విధుల్లోకి ఎలా చేస్తుంటే మీరు ఎందుకు అడ్డుకోలేకపోయారు? అసలు సస్పెండ్ చేశాము అని చెప్పేసి మీరు కురగల గ్రామంలో ఉన్నటువంటి బ్రాంచ్ ఆఫీస్ ని ఎందుకు ఆపరేషన్స్ లోకి యాక్టివ్ లో ఉంచారు? అక్కడ నోటీస్ బోర్డులో ఎందుకు మెన్షన్ చేయలేదు? ఇటువంటి చర్యల మీద మీ మీద కూడా, అంటే ఇక్కడ ఈ మంగళగిరి జీడీసీసీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ బ్రాంచ్ ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ల మీద కూడా మాకు అనుమానం కలుగుతా ఉంది. ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం, ఒక స్కెచ్ ప్రకారం కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఒక పక్క ప్రణాళికలతో చేసిన స్కామ్ కాబట్టి ఇప్పుడు ఎందుకంటే ఒక ఆపరేషన్స్ లో లేని వ్యక్తిని సస్పెండ్ చేసిన వ్యక్తి ఇంకా జనాల దగ్గర ఫండ్ కలెక్ట్ చేస్తుంటే ఈ బ్రాంచ్ ఏం చేస్తుంది? ముద్ద నిద్రపోతా ఉందా? మరి కలెక్ట్ చేసిన ఫండ్ అంతా ఏమైపోయింది? ఇంకొక విషయం ఏంటంటే, మాకు రీసెంట్ గా తెలిసిన విషయం ఏంటంటే, ఈ గడిచిన 1 మంత్ లో కొన్ని విత్ డ్రాస్ జరిగాయని చెప్పేసి కూడా మా వద్దకు నోటీస్కి వచ్చింది. ఈ 1 మంత్ లో కొంతమంది మోర్ దాన్ 1 CR ఫండ్, లైక్ ఒక్కొక్కళ్ళు 20 lakhs, 30 lakhs, 40 lakhs డిపాజిట్ చేసిన వాళ్ళు కూడా గడిచిన 1 మంత్ లో ఉన్నారు. మరి రీసెంట్ గా వీళ్ళు చేసినటువంటి డిపాజిట్స్ అంతా కూడా ఏమైపోయినట్టు? మరి ఈ బ్రాంచ్ లో రిఫ్లెక్ట్ అవనే అమౌంట్ ఈ 1 మంత్ లో కొంతమందికి విత్డ్రాల్స్ ఇచ్చారు. మరి వాళ్ళకి మీరు ఎక్కడి నుంచి విత్డ్రాల్స్ ఇచ్చారు? రమేష్ బాబు విత్డ్రాల్స్ ఇచ్చాడా? మీ బ్రాంచ్ నుంచి విత్డ్రాల్స్ జరిగాయా? అసలు ఇదంతా ఏం జరుగుతుంది? ఇదంతా ఆలోచిస్తా ఉంటే ఇది పెద్ద కుట్రలాగా, పెద్ద భారీ
మనీ స్కామ్ లా కనిపిస్తా ఉంది. సో దీని వెనక ఉన్నటువంటి నిందితుల్ని రమేష్ బాబుకి కోఆపరేట్ చేసిన వీళ్ళందరినీ కూడా చట్టం పరిగణలో సీరియస్ గా తీసుకొని మేము లోకేష్ గారిని సంవేదంగా కోరుకుంటా ఉన్నాం, పదే కోరుకుంటా ఉన్నాం. సార్ దయచేసి మా గ్రామం వైపు ఒక్కసారి చూడండి, ఈ స్కామ్ వెనుకున్న నిందితులను పట్టుకొని మా అందరికీ కూడా న్యాయం చేయగలుగుతారని చెప్పేసి ఆశిస్తున్నాం అండి. సో ఇది పరిస్థితి. ఏదైతే రమేష్ బాబు ఎవరైతే ఉద్యోగం ఉన్నారో ఆ ఉద్యోగ కీలక పాత్ర పోషించినట్లు కూడా వీళ్ళు ఆరోపిస్తున్నారు. అతన్ని విధుల నుంచి తప్పించిన తర్వాత కూడా సమాచారం లేదు. అతను సస్పెండ్ చేసిన తర్వాత కూడా పూర్తిగా ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉన్నాయో రైతుల నుంచి డబ్బులు సేకరించారని కూడా వీళ్ళు చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. అలాగే మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. చెప్పండి, మీరు ఎంత డిపాజిట్ చేశారు, ఎప్పుడు చేశారు? మీరు అధికారులు అడిగితే ఏం చెప్పారు? నేను 2017 నుంచి పనిచేసిన డబ్బులు డిపాజిట్ చేసుకుంటూ వస్తానండి. అప్పటి నుంచి ఇప్పుడు వరకు అక్కడే డిపాజిట్ చేస్తున్నా. ఏది పనికి వెళ్ళిన డబ్బులన్నీ అక్కడే డిపాజిట్ చేసుకుంటున్నా. ఇప్పుడు వరకు 30 లక్షలు డిపాజిట్ చేశా. అయితే 3 రోజుల క్రితం ఇది ఫేక్ అని మాకు తెలియపరిచారు. ఈ సీఈఓ గారిని ఒక నెల క్రితం 2 నెలల క్రితం డిపాజిట్ చేశారంట. ఆ సంగతి కూడా మాకు ఎవరు చెప్పిన వాళ్ళు లేరు. అక్కడ బ్యాంక్ దగ్గర బోర్డు పెట్టిన వాళ్ళు లేరు, ఎవరు లేరు. ఈ బాండ్లు ఫేక్ అంటున్నారు. ఇప్పుడు ఈ బ్యాంక్ ముద్ర ఇది, సంతకం కూడా వాళ్ళు పంపించిన అధికారిదే. ఇది ఫేక్ బాండ్ ఎట్ట అయింది? మేము అది ఒక క్వశ్చన్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ నంబర్లు మాకు తెలియదు, ఇక్కడ ఎవరికి తెలియదు. ఈ ముద్ర బ్యాంకుది, వాళ్ళు పంపించిన అధికారిదే సంతకం. ఇది ఎట్లా ఇది అప్పటికి డిబార్ కాలేదు. 2023 నుంచి జరుగుతుందని ఇది సమాచారం మాకు తెలియజేస్తున్నారు. అది ఇప్పుడు అడిగితే ఏమంటున్నారు వాళ్ళు? ఈ డబ్బులు మా అకౌంట్ లో అవ్వలేదు, జమ అవ్వలేదు, మాకు సంబంధం లేదు అంటున్నారు. ఎలా జమ అవ్వలేదు? మిమ్మల్ని నమ్ముకొని మేము బ్యాంకు నమ్మే ఇక్కడ మేము డిపాజిట్ చేసాం. బ్యాంకు వాళ్ళు ఎట్లా మాట్లాడితే మేమేమైపోవాలి? అది మాకు వచ్చిందండి. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే మాత్రం రైతుల్ని పక్కా పథకం ప్రకారమే ఏదైతే రమేష్ బాబు ఉద్యోగం మోసం చేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఒక కొరగల్లు సొసైటీ నుంచి చూసుకున్నట్లయితేనే 99 కోట్ల వరకు, దాదాపు ఒక్కొక్క రైతు నుంచి 10 లక్షల నుంచి 20 లక్షలు, 30 లక్షలు, ఒక్కొక్క రైతు 50 లక్షలు కూడా డిపాజిట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు 9 కోట్ల రూపాయల వరకు మోసం జరిగినట్లు తేలింది. అయితే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తే మాకైతే సంబంధం లేదు, మా బ్యాంక్ అకౌంట్ లో చూసుకున్నట్లయితే మాత్రం ఈ డబ్బులు లేవు, సో దీనికి మాకైతే ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నారు. అయితే ఎవరైతే ఈ డబ్బులు కాజేశారో రమేష్ బాబుని డ్యూటీ నుంచి తప్పించిన తర్వాత కూడా అతను డిపాజిట్లు సేకరించారు. సో దీని వెనకైతే మాత్రం కుట్రుంది. కొంతమంది అధికారులు అతనికి సహకరించారు. వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎవరైతే రైతుల దగ్గర నుంచి డిపాజిట్లు చేసి ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లు ఇచ్చారో ఖచ్చితంగా అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రియా. రైట్ రామారావు.